వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారు అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసి కొన్ని వందల మందిని చంపేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారాలని మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని నిలువరించాలి అని చెప్పి ఆయన కోరడం కోసం అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. మరి ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా? ప్రభుత్వం ఏర్పడి ఎంతో కాలం అవ్వలేదు, అప్పుడే ఈయన ఇక్కడ రాష్ట్రం అల్లకల్లోలం ఏర్పడిపోయింది, శాంతి భద్రత లోపించి అని చెప్పి ఈయన బయలుదేరుతున్నాడు. గత 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి విషయాల మీద తెలుగుదేశం పార్టీ వారు కొన్ని వందల సార్లు గవర్నర్ గారిని కలవడం జరిగింది, కేంద్రానికి మొరపెట్టుకోవడం జరిగింది. ఇన్ని రకాల పరిణామాలు జరిగినా కూడా ఏ రోజు ఎవరో స్పందించిన దాఖలాలు లేవు. మరి ఈయన అసలు ప్రభుత్వం ఏర్పడి అంతా కూడి కొన్ని రోజులు కూడా కాకుండానే ఈయన అప్పుడే వచ్చేసి అల్లకల్లోలం ఏర్పడిపోయింది. ఇప్పుడు శవరాజుకి మొదలుపెట్టాడు కదా, ఇప్పుడు వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చాడు వెళ్ళి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, కొత్త కంపెనీలు ఏమీ రాకూడదు. ఇలాంటి అరాచకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరన్నా పెట్టుబడులు పెడదామని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వెనక్కిపోతారు. ఇలాంటి పరిస్థితి ఉంటేనే మనం ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఓటు అడగడానికి వెళ్ళొచ్చు. లేదు ఏదైనా కంపెనీలు వచ్చి రాష్ట్రం బాగా డెవలప్ అయిపోతే మన ఎవరో పట్టించుకోరు అనే దీంట్లో ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అసలు ఇది ఎవరో 2 వ్యక్తులు చచ్చిపోవడం ఏంటి, ఒక అతను చచ్చిపోవడం ఏంటి, దాన్ని తీసుకొచ్చి పార్టీ రంగు పులిమి దీన్ని ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి? ఈయన ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తారంట, తర్వాత మోడీ గారు అపాయింట్మెంట్ అడిగారంట. ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి? అసలు ఇవన్నీ చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర పరువుని సర్వనాశనం చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు కనపడుతుంది. కొత్తగా ఎవరన్నా కంపెనీ పెడదామో లేదా పెట్టుబడి పెడదామని వచ్చే వాళ్ళని ఈయన హెచ్చరించినట్లుగా వాళ్ళని నువ్వు ఇక్కడ మీ స్టేట్లో అడుగు పెడితే మీ అందరూ కూడా ఇదే పరిస్థితి అనే వాళ్ళ హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి మనం ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటండి? ఎవరో 2 వ్యక్తులు పాత కక్షలతో నరుక్కు చచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఢిల్లీలో ధర్నా చేస్తే రేపొద్దున పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరన్నా వస్తారా? లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదనే ఒక భావన కనుక మనం పెట్టుబడిదారులకు కల్పిస్తే ఎవరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చేయరు కదా. ఇవన్నీ పక్కన పెడితే అసలు మోడీ గారు ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరైనా చర్చ విపరీతంగా జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను కోరుకున్నది ఒకటే, మీ ఒపీనియన్ ఏంటి? అసలు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.